अस्सलामुअलैकुम गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज हम हैं बिन महफूज में, जहाँ से एक रैली निकलने वाली है। किसकी रैली है नहीं मालूम, देखेंगे। चलिए। हाँ तो गाइस, आप लोग परेशान हो रहे होंगे। लोग यहाँ पाकिस्तान मुर्दाबाद कहीं घूम रहे हैं। तो आप लोग यहाँ सोशल मीडिया यूज़ करते, इंस्टाग्राम चलाते बोले तो आप लोगों को मालूम हो गया होगा। कुछ थोड़े जनों को मालूम हो जाता है कहीं को बोल रहे कि थोड़े जनों को समझ में नहीं आता। तो आप लोग हाँ ये वीडियो देख रहे बोले तो आप लोगों को सब मालूम हो जाता। और लोग कहीं को बोल रहे नारा, कहीं को लगा रहे पाकिस्तान मुर्दाबाद, ये वीडियो में सब मालूम हो जाता है। इसलिए वीडियो में बने रहिए। तो गाइस, ये रैली जाके सीधा अम्बेडकर के पुतले गए, जो नाहरगंज का सबसे बड़ा पुतला है, वहाँ पे जाके इसके बारे में समझाते हैं। आप लोग गौर से सुनिए। మనం దీనికి ప్రత్యేకంగా ఒక యాక్షన్ కమిటీ ఏర్పాటు దీని మీద వేదాంతైనా పోరాటం చేయడానికి తయారున్నామని ఖబర్దార్ 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 జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశం కూడా కనెక్ట్ వేసింది. అందుకోసం ఈరోజు మనమందరం భారతీయులు అందరూ కూడా ముస్లిం భాయిగా అందరూ కలిసిమెలిసి ఉంటున్న భారతదేశంలో ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో 27 మందిని యాత్రికులను పుట్టన పెట్టుకోవడం జరిగింది. దొంగ దెబ్బగా ఈరోజు మీరు దొంగ దెబ్బగా వచ్చి ఈరోజు యాత్రికులను చెప్పడం జరిగింది. మీకు సిక్కు చౌరం ఉంటే ధైర్యం ఉంటే ఈరోజు మా ఇండియన్ ఆర్మీ తోటి మీరు వచ్చి ముందర వచ్చి మా ఇండియన్ ఆర్మీ తోటి మీరు పోరాడితే మీకు మేము సవాల్ చేస్తున్నాం. ఒకటే సవాల్ చేస్తున్నాం. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మా భారతీయులందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. మేమందరం 140 కోట్ల మంది భారతీయులు ఈరోజు మేము వస్తే మీరు పాకిస్తాన్ అందరూ కొట్టుకోబోతారు. సిక్కు చౌరం ఉంటే మేము ఒకటే సవాల్ చూస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా విఫలమైంది. ఈ పహల్గామ్ అనే ప్రాంతంలో ఒక్క ఆర్మీ కూడా సైనికుడు కూడా ఆ రోజు లేకపోవడం చాలా చూశాడు. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఎంతోమంది సైనికులు అవసరం ఉంది. ఈరోజు 180,000 సైనికులు అక్కడి నుంచి తరలించడం జరిగింది. మోదీ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఈరోజు రిక్రూట్మెంట్ 3 సంవత్సరాల నుంచి మీరు రిక్రూట్మెంట్లు చేస్తలేరు. ఆ రిక్రూట్మెంట్లు చేస్తే ఎంతో మంది ముస్లిం యువకులందరూ కూడా చాలా ఉద్యోగంలో మేము ఆర్మీలో పోరాడి మేము ఆర్మీలో రిక్రూట్మెంట్ అయ్యి ఈరోజు పాకిస్తాన్ తోటి కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని నేను మోదీ గారికి చెప్తున్నాను. అదేవిధంగా అక్కడ ఉన్న ముస్లిం కూడా ఆదిల్ హుసేన్ అనే వ్యక్తి ఎంతో మందిని కాపాడి వాళ్ళందరి క్షేత్రగతులను అందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఉగ్రవాదులతో నేను ప్రజలకు ప్రాణంగా అడ్డం పెట్టి ధన్యవాదాలు। तो गाइस, आप लोगों को अगर से समझ में नहीं आया है बोले सो सुने नहीं आ रहा, थोड़ा कम सुने आ रहा इसमें वॉइस, तो आप लोगों को कमेंट में लिंक डाल दिया। एक वीडियो है, वो वीडियो देखे तो आप लोगों को
समझ में आ जाता है। एक भाई समझाते आप लोगों को, शुरू से लेके एंड तक समझाते। 15 मिनट की वीडियो है, आप लोग समझ जाते पूरा। तो मैं कमेंट में लिंक डाल दिया, देख लो। అండదండలుగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పాకిస్తాన్ जिंदाबाद पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद। तो गाइस मिलते हैं नेक्स्ट व्लॉग में, तब तक के लिए अल्लाह हाफिज़।